హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఎంట్రీస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్లైన్ షాపింగ్ క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకుందాం. అదే అండి ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ యొక్క కీ ఎలిమెంట్స్ కింద చూసుకున్నట్లయితే జాయినింగ్ ఫీ వచ్చేసి 999 ప్లస్ జిఎస్టీ ఉంది. అలానే యాన్యువల్ ఫీ వచ్చేసి 999 ప్లస్ జిఎస్టీ ఉంది. ఈ కార్డ్ యొక్క యాన్యువల్ ఫీ మినహాయింపు పొందడానికి ఈ కార్డ్ యూస్ చేసి ప్రీవియస్ ఇయర్ లో 2 lakhs రూపీస్ ఇంకా స్పెండ్ చేసినట్లయితే యాన్యువల్ ఫీ వే ఆఫ్ అవుతుంది. ఇందులో బెస్ట్ ఫీచర్ ఇంకా చూసుకున్నట్లయితే ఆన్లైన్ మెర్చెంట్ స్పెండ్స్ పైన మనం 5% క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. ఈ కార్డ్ యొక్క ఫ్యూచర్స్ అండ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోబోయే ముందు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ క్రెడిట్ కార్డ్ యొక్క క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి గ్రాసరీస్, మూవీస్, ఫుడ్ ఆర్డర్, ఆన్లైన్ స్పెండ్స్ పైన 5% క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. ఇదే కాదు, ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిత్రా, ఫస్ట్ క్రై ఇలా ఆన్లైన్ షాపింగ్ చేసిన ప్రతిసారి మీరు 5% క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మీరు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా, లేకపోతే మేక్ మై ట్రిప్ ద్వారా ఫ్లైట్ బుకింగ్ చేసుకున్నా, క్లియర్ ట్రిప్ ద్వారా హోటల్ బుకింగ్ చేసుకున్నా కూడా 5% క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. సో ఎనీ ఆన్లైన్ మెర్చెంట్ స్పెండ్స్ పైన మీరు 5% క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. అలానే ఆఫ్లైన్ స్పెండ్స్ పైన చూసుకున్నట్లయితే ఆఫ్లైన్ స్పెండ్స్ పైన 1% క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఇంకా చూసుకున్నట్లయితే మనం మంత్లీ లిమిట్ వచ్చేసి అప్ టు 5,000 రూపీస్ వరకు మాత్రమే మనం క్యాష్ బ్యాక్ అనేది పొందగలము. అలాగే మన మినిమం ట్రాన్సాక్షన్ అమౌంట్ వచ్చేసి 100 రూపీస్ లేదా అంతకంటే ఎక్కువ చేసినట్లయితేనే మనం క్యాష్ బ్యాక్ అనేది పొందగలము. అదర్ బెనిఫిట్స్ కింద చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఫ్యూయల్ పైన 1% ఫ్యూయల్ సర్చార్జ్ బెనిఫిట్ అనేది పొందవచ్చు. బట్ మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసి 500 రూపీస్ టు అప్ టు 3,000 రూపీస్ వరకు మాత్రమే ఫ్యూయల్ పైన 1% ఫ్యూయల్ సర్చార్జ్ బెనిఫిట్ అనేది పొందవచ్చు. అలానే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా పొందిన క్యాష్ బ్యాక్ వచ్చేసి మీ క్రెడిట్ కార్డ్ యొక్క స్టేట్మెంట్ లో యాడ్ అవుతుంది. అలానే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా 3 యాడ్ అండ్ ఫ్యామిలీ కార్డ్స్ అనేటివి ఎటువంటి ఛార్జెస్ లేకుండా పొందవచ్చు. మీ మదర్ కి, మీ ఫాదర్ కి, మీ వైఫ్ కూడా. సో మీ వైఫ్ ఆన్లైన్ షాపింగ్ చేసిన ప్రతిసారి క్యాష్ బ్యాక్ వచ్చేసి మీ క్రెడిట్ కార్డ్ యొక్క స్టేట్మెంట్ లో యాడ్ అవుతుంది. అలానే మీ వైఫ్ కి రిమైండ్ చేయండి ఏంటంటే జ్యువెలరీ పర్చేస్ పైన ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది రాదని. సో మనం ముందే ఆ జ్యువెలరీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా, సో అలానే అనమాట. సో క్యాష్ బ్యాక్ ఈవెంట్ ట్రాన్సాక్షన్ గా చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఫ్యూయల్ స్పెండ్స్ పైన మనకి ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది రాదు. అలానే వ్యాలెట్ లోడింగ్ కానీ, క్యాష్ విత్ డ్రాల్ కానీ, ఈఎంఐ పర్చేస్ పైన కానీ, ఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్ పైన, అలానే రైల్వే రిలేటెడ్ ట్రాన్సాక్షన్ పైన, స్కూల్ ఆర్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ పైన, జ్యువెలరీ ట్రాన్సాక్షన్ పైన, అలానే మీరు రెంటల్ పేమెంట్స్ చేసిన కానీ, యూటిలిటీ ట్రాన్సాక్షన్ పైన మనకి ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. గిఫ్ట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ పైన, ఓచర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ పైన, అలానే ఫైనాన్షియల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ పైన కూడా మనకి ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇది అండి ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.